హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు డ్రీమ్స్ డే క్లాస్ ఛానల్. రామాయణం అంటే మనకు గుర్తుకు వచ్చేది నలుగురు అన్నదమ్ముళ్ళు, ముగ్గురు అన్నదమ్ముళ్ళు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు. మరి ఇక్కడ నలుగురు ఎవరు అన్నదమ్ముళ్ళు, ముగ్గురు ఎవరు, ఇద్దరు ఎవరు అనేటువంటి విషయం తెలుసుకుందాం. నలుగురు అంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. మరి ముగ్గురు అన్నదమ్ములు అంటే రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడుగా మనం చెప్పుకుంటాం. మరి ఇద్దరు అన్నదమ్ములు అంటే వాలి, సుగ్రీవులుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రోజు ఈ యొక్క వీడియో లోపల ఇద్దరు అన్నదమ్ములైనటువంటి వాలి, సుగ్రీవుల మధ్య శత్రుత్వం రావడానికి కారణం ఏంటి, మరి వాలి తన సొంత తమ్ముడైనటువంటి సుగ్రీవుని యొక్క భార్యని ఎందుకోసం చేరదీశాడు, దీని వెనకాల ఉన్నటువంటి కథ గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ యొక్క కథ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరందరూ లాస్ట్ వరకు ఈ యొక్క వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీరందరూ నాకు చేసేటట్టు ఒక చిన్న సహాయం, వీడియో కింద లైక్ చేయండి. మరి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. రామాయణం లోపల వాలి కిష్కింధకు రాజుగా ఉండటం అనేది జరుగుతుంది. ఒకరోజు అర్ధరాత్రి సమయం లోపల ఈ కిష్కింధ రాజ్యానికి ఒక మాయావి అనేటువంటి ఒక రాక్షసు వస్తుంది. వచ్చి కిష్కింధలో ఎక్కడైతే వాలి గృహం ఉంటుందో ఆ ప్రాంతానికి వచ్చి అర్ధరాత్రి సమయంలో గట్టిగా అరుస్తూ, ఏ వాలి, నాతో యుద్ధం చేయడానికి రా, ఈ క్షణమే ఈ భూమిపైన నువ్వు మిగలాలా లేదా నేను మిగలాలా అనేది తేల్చుకుందామని చెప్తుంది. ఆ భయంకరమైనటువంటి శబ్దాలు వాలి చెవులో పడ్డ మరుక్షణమే వాలి బయటకు రావటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆ శబ్దానికి కిష్కింధ రాజ్యంలో ఉండేటువంటి మిగతా వ్యక్తులు కూడా నిద్రలోంచి మేల్కొనడం అనేది జరుగుతుంది. మరి వాలితో పాటుగా సుగ్రీవుడు కూడా బయటికి వచ్చి చూస్తే ఆ రాజ్యం బయట మాయావి అనేటువంటి రాక్షసి భయంకరమైన రూపంతో ఉంటుంది. వాలి ఆ యొక్క రాక్షసిని చంపడం కోసమని ఆ యొక్క ఇంటి మూత పైభాగం నుంచి దూకి ఆ యొక్క రాక్షసు ముందర వెళ్ళి వాళ్తాడు. అప్పుడు వాలి యొక్క బలాన్ని చూసినటువంటి మాయావి అనేటువంటి రాక్షసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఆ మాయావి పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ మాయావితో పాటుగా వాలి కూడా పరిగెడతాడు. వాలి పరిగెడుతుంటే తన అన్న వెళ్తున్నాడు కాబట్టి అన్నకి ఏదైనా ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంతో సుగ్రీవుడు కూడా వాలి వెంబడి పరిగెత్తడం అనేది జరుగుతుంది. తర్వాత రాజ్యంలోని కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు కూడా వారి వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్తారు. అలా కొన్ని గంటల పాటు ఆ యొక్క రాక్షసి ఆ దండకారణ్యం లోపల అంటే చాలా దూరం వరకు పరిగెత్తుకుంటూ వెళ్తే కొద్ది దూరం ప్రయాణం చేసి రాజ్యానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఇంటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కానీ వాలి మాత్రం ఆ రాక్షసి వెంబడి ఆ విధంగానే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. వాలితో పాటుగా సుగ్రీవుడు కూడా తన యొక్క అన్న వెంబడే ఆ యొక్క అడవి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళటం అనేది జరుగుతుంది. అలా వెళ్ళిన తర్వాత ఆ రాక్షసి ఆ యొక్క దండకారణ్యం లోపల ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి బిలగృహం, అంటే భూమిలో ఉండేటువంటి ఒక గుహ లోపలికి, ఒక పెద్ద గుహ లోపలికి ఆ మాయావి అనేటువంటి రాక్షసి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆ రాక్షసుతో పాటుగా వాలి కూడా ఆ గుహ లోపలికి వెళ్తాడు. వెళ్ళే సమయం లోపల సుగ్రీవునికి చెప్తాడు, సుగ్రీవా, నువ్వు లోపలికి ఏమి రాకు, ఈ బిలద్వారం దగ్గరనే ఉంటూ ఎవరిని కూడా లోపలికి రానియకుండా చూసుకో. ఒకవేళ ఈ యొక్క రాక్షసి ఈ గుహ లోపల నా నుంచి తప్పించుకొని బయటకు వస్తే అప్పుడు నువ్వు ఈ యొక్క బిలద్వారం దగ్గర ఉండి ఆ రాక్షసిని చంపేసేసి అని సుగ్రీవునికి చెప్పి వాలి లోపలికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల సమయం గడిచిపోతుంది, కొన్ని నెలల సమయం గడిచిపోతుంది, కొన్ని సంవత్సరాల సమయం గడిచిపోతుంది. అలా కొద్ది రోజులు అయిన తర్వాత ఆ గుహ లోపల నుంచి భయంకరమైన శబ్దాలు వినబడతాయి. దాంతో పాటుగా గుహ లోపల నుంచి రక్తపు మరక, అంటే రక్తంతో కూడుకున్నటువంటి మరక అనేది, ఆ నురుగు అనేది ఆ గుహ లోపల నుంచి బయటకు ప్రవహిస్తూ రావడం అనేది జరుగుతుంది. బయట నుంచి చూసినటువంటి సుగ్రీవుడు ఆ భయంకరమైన శబ్దాలు, ఆ యొక్క రక్తపు నురుగును చూసి ఇది తన అన్న యొక్క రక్తమే భావించి తన అన్నని ఆ యొక్క మాయావి అనేటువంటి రాక్షసి చంపేసిందేమన్న అనుమానంతో ఆ రాక్షసి బయటకు వస్తే మళ్ళా మమ్మల్ని కూడా చంపేస్తున్న ఉద్దేశంతో సుగ్రీవుడు ఆ పక్కలే ఉన్నటువంటి ఒక పెద్ద బండరాయిని తీసుకొని ఆ యొక్క బిలద్వారానికి అడ్డుగా పెట్టేసి అక్కడ నుంచి తిరిగి రాజ్యానికి వెళ్ళిపోతాడు. తన అన్న చనిపోయింది అనుకోండి. వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల సమయం గడిచిపోతుంది. గడిచిపోయిన తర్వాత రాజ్యానికి రాజు లేకపోతే రాజ్యం అస్తవ్యస్తం అయిపోతుంది కాబట్టి రాజ్యానికి రాజు ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యంలో ఉండేటువంటి మంత్రులు అందరూ బలవంతంగా సుగ్రీవుడిని కిష్కింధకు రాజు చేయడానికి ఒప్పించే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భం లోపల సుగ్రీవుడు రాజ్యానికి రాజు కావడానికి ఒప్పుకోకపోతే అందరి బలవంతంగా ఇంకా చేసేది ఏమీ లేక సుగ్రీవుడు కిష్కింధకు రాజు కావడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత సుగ్రీవుడిని కిష్కింధకు రాజుగా నియమించడం జరుగుతుంది. ఇలా సుగ్రీవుడు కిష్కింధకు రాజు అవుతాడు. రాజైన
కొన్ని నెలల తర్వాత ఒకరోజు కిష్కింద రాజ్యం లోపల ఒక సమావేశం జరుగుతుంటే ఆ యొక్క సమావేశానికి వాలి రావటం అనేది జరుగుతుంది. వాలి రావడమే సింహాసనంపై కూర్చున్నటువంటి సుగ్రీవుని చూసి తన సొంత తమ్ముడైనటువంటి సుగ్రీవుని విమర్శించడం అనేది చేస్తాడు. ఓరి సుగ్రీవా, నీవెంత దుర్బుద్ధితో ఉన్నావురా, ఆ సింహాసనం నాకే కావాలని అడిగితే స్వచ్ఛందంగా నేను నీకు ఇచ్చేవాడిని కదా, అలా కాకుండా ఆ గుహలో నన్ను బంధించి ఈ యొక్క రాజ్యానికి నువ్వు రాజు కావాలనుకున్నావు కదా, నీలో ఇంత దుర్బుద్ధి దాగి ఉందని నేను ఎప్పుడు అనుకోలేదని ఒక్కసారిగా వాలి ఆ యొక్క సుగ్రీవుడు కూర్చున్నటువంటి సింహాసనం పైకి వాలి సుగ్రీవుడిని తన చేతిలో ఉన్నటువంటి గదతోటి విపరీతంగా కొట్టడం అనేది చేస్తాడు. ఆ విధంగా సుగ్రీవుడిని చంపేంత వరకు వినకుండా ఆ గదతో విపరీతంగా కొడుతూ 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 భూమండలం అంతా తిప్పుతాడు. తర్వాత సుగ్రీవుడికి ఎక్కడ పోవాలో అర్థం కాక చివరకు ఒక పర్వతంపై వెళ్ళి దాక్కోవటం అనేది జరుగుతుంది. ఆ యొక్క పర్వతం పేరే ఋష్యాముఖ పర్వతం. మరి సుగ్రీవుడు ఋష్యాముఖ పర్వతం పైకి వెళ్ళిన తర్వాత వాలి ఆ పర్వతం పైకి రాకుండా అక్కడనే ఆగిపోవటం అనేది జరుగుతుంది. మరి నిజానికి వాలి ఆ యొక్క పర్వతం పైకి ఎందుకు వెళ్ళలేదు అనేటువంటి విషయం తెలుసుకుందాం. మరి సుగ్రీవుడు తన సొంత తమ్ముని సుగ్రీవుడిని కొట్టడంతో పాటుగా సుగ్రీవుడి భార్య అయినటువంటి రుమని తను చీరదీయటం అనేది జరుగుతుంది. మన భాషలో చెప్పుకోవాలంటే ఉంచుకోవటం అనేది చేస్తాడు. మరి నిజానికి తమ్ముడి భార్య తల్లితో సమానం కాబట్టి అలాంటి తల్లి లాంటి ఒక మహిళని చీరదీసి ఉంచుకోవటం అనేది చేస్తాడు. కాబట్టి మరి నిజానికి దీనికి కారణం ఏంటంటే సుగ్రీవుడు కావాలని నన్ను ఈ రాజ్యం నుంచి బహిష్కరించి రాజు కావాలన్న ఉద్దేశంతో ఇలా చేసింది అనుకొని వాలి సుగ్రీవుని రాజ్యం నుంచి బహిష్కరిస్తాడు. మరి అదేవిధంగా సుగ్రీవుని భార్య అయినటువంటి రుమని చేరదీయటం అనేది చేస్తాడు. మరి ఈ విధంగా తన సొంత తమ్ముడి భార్యని చేరదీయటం అనేది జరుగుతుంది. మరి వాలి ఆ యొక్క ఋష్యాముఖ పర్వతం పైకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వాలి ఒక భూ ప్రపంచంలోనే ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు కానీ ఆ ఋష్యాముఖ పర్వతం పైకి వెళ్ళలేకపోతుంది. కారణం ఏంటంటే ఒక సందర్భం లోపల ఏం జరిగిందంటే ఒకరోజు కిష్కింద లోపల దుందుబి అనేటువంటి ఒక రాక్షసుని సంహరిస్తాడు వాలి. ఆ రాక్షసుని చంపే ప్రయత్నం లోపల ఆ రాక్షసుని చంపి తన చేతులతో విగ్గినప్పుడు ఆ రాక్షసు నోట్లో నుంచి వచ్చేటువంటి రక్తము ఈ యొక్క ఋష్యాముఖ పర్వతంపై తపస్సు చేస్తున్నటువంటి ఋషిపై పడుతుంది, ఆ రక్తం పరకలు అనేవి. దాంతో ఆ ఋషికి కోపం వచ్చి నువ్వు ఎప్పుడైనా నీ జీవితం లోపల ఈ యొక్క ఋష్యాముఖ పర్వతం పైన అడుగు పెడితే నీ తల 1000 ముక్కలై నువ్వు చచ్చిపోతావని శాపం పెడతాడు. ఆ శాపం కారణంగానే ఋష్యాముఖ పర్వతం పైకి వాలి రాలేకపోవటం అనేది జరుగుతుంది. కాబట్టి సుగ్రీవుడు కూడా నేను బతుకుండాలంటే నాకు అంటే సురక్షితమైన ప్రాంతం ఏదైనా ఉందా అంటే అది ఋష్యాముఖ పర్వతంగానే భావించి ఆ పర్వతం పైననే సుగ్రీవుడు ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి సుగ్రీవుడు ఆ యొక్క పర్వతం పైన ఉంటూ తన జీవనాన్ని కొనసాగించటం అనేది జరుగుతుంది. ఈ విధంగా వాలి సుగ్రీవుడికి మధ్య లోపల వైర్యం అనేది జరగటం జరిగింది. మరి దీని తర్వాత ఏం జరిగింది, అసలు వాలి సుగ్రీవుల వైర్యానికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని ముఖ్యాంశాలు, మరి వాలిని ఎవరు చంపారు, చంపడానికి గల కారణాలు ఏంటివి, దీనికి సంబంధించినటువంటి ఒక మంచి వీడియో ఈ యొక్క వీడియో చివరి లోపల మీకు ఆ యొక్క వీడియోకి సంబంధించినటువంటి లింకు మీకు ఇక్కడ వీడియోలో పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క వీడియో చూసినట్టయితే వాలిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో మీ అందరికి నచ్చినట్టయితే వీడియో కింద లైక్ చేస్తారని, దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. సో మీ యొక్క ఆదరణ అభిమానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.